ప్రస్తుత పరిస్థితులపై మనతో పాటు మరింత వివరంగా విశ్లేషించడానికి బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తాబా ఖమేనీని కాదని ఐఆర్జీసీ మొత్తం అధికారాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందనే వార్తలు ఎంతవరకు నిజముంది? ఇది నిజంగానే ఒక నిశ్శబ్ద తిరుగుబాటు అంటారా? మా రాణి మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మీరు అన్నట్టు మెల్లమెల్లగా ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ క్రాప్స్ అనే సంస్థ పూర్తిగా నియంత్రిస్తున్నది. మెల్లమెల్లగా పూర్తి అధికారాలను సొంతం చేసుకుని ప్రయత్నం చేస్తుంది. దీని కారణం ఏంటంటే, మొదటగా అయాతుల్లా రుహల్లా ఖొమైనీ చనిపోయిన తర్వాత 79 మొదటి విప్లవం వచ్చింది. ఇది ఇస్లామిక్ విప్లవం. అక్కడ 79 నుంచి 89 దాకా ప్రధాన నాయకులు చనిపోయేదాకా కూడా ఆయన అధీనంలో ఉన్నది. తర్వాత 79 నుంచి సుమారు 37 ఏళ్లు అలీ ఖొమైనీ మొన్న 25 ఫిబ్రవరి నాడు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించారు. ఆయన కుమారుడు ఇప్పుడు ముస్తఫా ఖొమైనీ ఇవాళ అధికారంలో ఉన్నారు. చూస్తే మెల్లమెల్లగా ముస్తఫా ఖొమైనీ కానీ, ఎందుకంటే ఆయన బతికున్నాడా లేడా అనేది కూడా ఇంకా అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్తున్నారు వాళ్ళు, కనుక నమ్మాలి మనం కూడా. కనుక ఆయన అట్లాగే అధ్యక్షుడు పాలన పక్కన పెట్టి ఐఆర్జీసీ సర్వశక్తివంతమైంది. ఒక్క సుప్రీం లీడర్ మాత్రమే అది ఆధిపత్యం ఉంటుంది. 79 ఏర్పడ్డప్పటికి ఇప్పటిదాకా కూడా సుమారు అసలు సైన్యం కంటే కొసరు సైన్యం 6 లక్షల మంది సైన్యం దానికి ఉన్నారు. ఇంకా ఎక్కువ అంటున్నారు, కానీ మొత్తం 9 లక్షల మంది ఉంటే సైన్యం 3 లక్షలు ఉంటే దాన్ని డబుల్ ఐఆర్జీసీ కమాండర్స్, ఐఆర్జీసీ నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మనం గతంలో హైదరాబాద్ స్టేట్ లో నిజాం కాలంలో కదా రజాకార్లు ఎట్లను, అంటే రజాకార్లకు ఎలాంటి అధికారం లేకుండే కానీ నైజాం కు మద్దతుగా పనిచేసేవాళ్ళు. ఇది ఇక్కడ కూడా అంతే. ఆల్మోస్ట్ ఆల్ అధికారాలన్నీ సుప్రీం లీడరే, కానీ వాళ్ళు చాలా గెరిల్లా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దాంతో పాటు వాళ్ళకి అనుబంధంగా హెజ్బుల్లా లెబనాన్ లో, అట్లాగే హౌతీ మనకు పాలస్తీనాలో ఇట్లాంటి తీవ్రవాద సంస్థలను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య ఆసియాలో, పశ్చిమాసియాలో ఈ ఐఆర్జీసీ కమాండెంట్స్ బట్టే వాళ్ళు కొన్ని తీవ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇరాన్ లో 2 అంతర్యుద్ధాలు జరుగుతాయి. ఆర్థిక యుద్ధం ఒకటి, రాజకీయ యుద్ధం ఒకటి. అంతర్యుద్ధంలో 2 చూస్తే మనకు మొదట్లో అలీ ఖొమైనీని వ్యతిరేకించిన చాలా మందిని, వేల మందిని అలీ ఖొమైనీ చంపేశారు. కానీ ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేసిందో ఆ ఇస్లామిక్ ఫోర్స్ రకంగా పనిచేసి అందరిలో, అంటే సామాన్య ప్రజల్లో కూడా మనం అందరం ఒకటి, ఏమైనా సరే అమెరికా ఇజ్రాయెల్ ఎదుర్కోవాలని జాతీయ భావాన్ని పెంచి ఇప్పుడు అలీ ఖొమైనీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ముస్తఫా ఖొమైనీకి కానీ, ఇప్పుడు ఐఆర్జీసీ సంస్థకి కానీ కట్టుబద్దులై ఉండే పరిస్థితి వచ్చింది. అంటే తిరుగుబాటు లేదని కాదు, కానీ చచ్చిపోతాం కదా అని దానికి ఇప్పుడున్న ఐఆర్జీసీ కమాండర్లు వాళ్ళకి భయపడి ఊరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఐఆర్జీసీ అప్పుడైనా ఇప్పుడైనా చాలా శక్తివంతమైంది. 6 లక్షల సైన్యం కాకుండా, సైన్యంతో పాటు ఇంకా ఎవరికి అధ్యక్షుడికి కానీ, ఇతర రక్షణ శాఖ మంత్రి కానీ ఎవ్వరికి లోపడి ఉండకుండా ఒక అయాతుల్లా ఖొమైనీకి మాత్రం ఆనాడు 79 నుంచి 89 దాకా వారు మన రుహల్లా ఖొమైనీ, తర్వాత 79 నుంచి 37 ఏళ్ల పాటు చనిపోయిన అలీ ఖొమైనీ కానీ, ఇవాళ ముస్తఫా ఖొమైనీ కానీ, ఈ ముగ్గురు అభ్యర్థులు నిలవాలి. ముస్తఫా ఖొమైనీ చనిపోయిందా ఉన్నాడా తెలియదు కనుక ఇప్పుడు మొత్తం మీద తమ వ్యవస్థ మొత్తం తమ చేతిలోకి తీసుకొని అటు అధ్యక్షుడికి తెలియకుండా, ఇటు మంత్రులకు తెలియకుండా కార్యకలాపాలకు కొనసాగిస్తుంది. మెల్లమెల్లగా పాకిస్తాన్ లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్న మాట వస్తుంది. చూసాం కదా, మన పక్కన దేశంలో పాకిస్తాన్ లో రాణి గారు మనకి ఎట్లా ఉంటదంటే, అధికారికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా సైన్యం చేతిలో ఉంటారు. సైన్యం ఎవరి చేతిలో ఉంటుంది? తీవ్రవాదుల చేతిలో ఉంటుంది. చూసాం కదా, మనం ఆపరేషన్ సింధూర్లో చూసుకుంటే తీవ్రవాదులను మనం చంపి వస్తే వాళ్ళ అంత్యక్రియలకు సైన్యం హాజరైంది యూనిఫామ్ లో. కనుక అక్కడ ఎట్లాగో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సైన్యం మీద పట్టుండాలంటే, ఇక్కడ కూడా ఏమైందంటే అయాతుల్లా ఖొమైనీ కానీ, ఆ తర్వాత అలీ ఖొమైనీ కానీ, తర్వాత వచ్చిన ముస్తఫా కానీ, వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా పట్టుకోల్పోతూ ఇవాళ ఐఆర్జీసీ పూర్తి స్వాతంత్రత ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఒక సంక్షోభం. ఎందుకంటే విదేశీ వ్యవహారాలు జోక్యం చేసుకుంటుంది ఐఆర్జీసీ, అట్లానే రక్షణ రంగంలో జోక్యం చేసుకుంటుంది. చివరికి మొత్తం పరిపాలన వ్యవహారాలకు మేము నడుపుతాం, మీరు వట్టిగా ఊరుకోండి అని అధ్యక్షుడిని, అట్లాగే మా అయాతుల్లా ముస్తఫా ఖొమైనీని కూడా, ఆయన అయాతుల్లా గారు ముస్తఫా ఖొమైనీ కూడా పక్కన పెట్టే పరిస్థితి తీసుకొస్తుంది. రెండోది ఆర్థిక సంక్షోభం కూడా ఇరాన్ లో ఉంది. ఊపర్ శర్వాణి అందరు పరేషాన్ అన్నట్టు ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందంటే 330 రూపాయలకు 1 డజన్ కోడిగుడ్లు వస్తున్నాయి. 600 రూపాయలకు పైగా అయితే 1 కిలో చికెన్ వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి అంటే, ఒక రియాల్ కు, అక్కడి కరెన్సీ రియాల్ అంటారు, రియాల్ కి దాదాపు $160,000 రేటు పడుతుంది. ఒక డాలర్ కి
1,60,000 రియాలు రేటు పడుతుంది. మనం 95 రూపాయలు పోతేనే పాపం మనం బాధపడుతున్నాం కదా. లక్షల సంఖ్య రియాల్ అనేది ఒకటి చిత్తుకాయలతో సమానం. ఒక డాలర్ను మారకం చేసుకోవాలంటే రియాలు అన్ని లక్షల రియాలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే ఆహార సంక్షోభం మొదలైంది. ఇప్పుడు కాదు, యాక్చువల్ గా అలీ ఖొమైనీ ఉన్నప్పుడే ఆహార సంక్షోభం ఉన్నది. అట్లాగే ఆర్థిక సంక్షోభం ఉన్నది. ఈ యుద్ధంతో ఇంకా తునారిల్లిపోయింది. అంటే ఒక వంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమట్టడంతో దాన్ని తిరుగుబాటు చేయకుండా ఐఆర్జీసీ సేనలు పూర్తి స్థాయిలో పౌరులను కూడా తమ ఆయుధంలో తీసుకున్నారు. ఎవడైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇవాళ ఇరాన్ సైనిక పరంగా అమెరికాని ఎదురుస్తుంది, లేకుంటే ఇజ్రాయెల్ ఎదురుస్తుంది అని ఘనంగా చెప్పుకుంటున్న ఇరాన్ ఇవాళ ఆర్థిక రాజకీయ సైన్య రక్షణ సంక్షోభం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ సంక్షోభాన్ని కట్టెక్కాలంటే ఒక ప్రజాస్వామ్యతంగా ఎన్నిక లీడర్ రావాలి. కానీ అక్కడ లీడర్ వచ్చే పరిస్థితి లేదు, రాని వారు కూడా. ఇలా ఐఆర్సీసీ 6 లక్షల మంది సేన వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆదేశాలు ఉన్నా లేకున్నా మెల్లమెల్లగా పేరు ఆదేశాలది, అంటే అధ్యక్షుడిది, లేకపోతే నడిచేదంతా వాళ్ళే నడిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అయాతుల్లా ఖొమైనీ చనిపోయిన తర్వాత, అలీ ఖొమైనీ చనిపోయిన తర్వాత ఇష్టారాజ్యం భర్తని పట్టణం అయిపోయింది. అక్కడ చాలా వరకు ఐఆర్జీసీ కమాండర్లు కానీ వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా ఆడలిస్తున్నారని, అమెరికా కరడు కట్టిన వ్యతిరేకులుగా వీళ్ళు మారారని, దాంతో పాటు ఇటు పక్కన ఒక రష్యాతో సంబంధాలు ఉన్నాయి కానీ తీవ్రవాదాలు ప్రోత్సహించడంలో లెబనాన్లో కానీ, లేకుంటే పాలస్తీనాలో కానీ ప్రోత్సహించడంలో పెద్ద ఎత్తున నడుస్తుందని అనుకుంటున్నాం. అందుకనే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఈ ఇరాన్ మొత్తం నాశనం చేసేదాకా, ఈ హెజ్బుల్లా, హమాకి, హోతీ, హమాస్ ఇటువంటి తీవ్రవాద సంస్థలు నాశనం చేసేదాకా ఇరాన్ తోని అమెరికా ఒప్పందం చేసుకోవద్దు, రేపొద్దున మనమే బాధపడతామని హెచ్చరిస్తున్నాడు. అట్లాగే మనం చూసాం కదమ్మా, ఇటు పక్క అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ లో ఎస్టాబ్లిష్మెంట్ తెరవెనుక ఉండి సివిల్ ప్రభుత్వాన్ని నడిపినట్లుగా ఇరాన్ లో కూడా అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ను కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగా మార్చేశారంటారా? ఖచ్చితంగా అదే మొదలే నేను చెప్పాను. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ లో ఎన్నికైన ప్రజాస్వామ్య నాయకులను ఎప్పుడు 5 ఏళ్ళు పదవులు ఉంచనియలేదు. ఇప్పటివరకు చూస్తే మీరు పాకిస్తాన్ లో చూస్తే జియావుల్ హక్ నుంచి మొదలుపెడితే బంగ్లాదేశ్ లో చూసినా, ఇటు చూసినా సైన్యం పెత్తనం బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ లో చాలా ఎక్కువ మొదటి నుంచి కూడా. భుట్టోను కూడా విడదీశారు కదా, బెనజీర్ భుట్టోను విదేశాల పాలు చేశారు కదా. ముషరాఫ్ కూడా సైన్యాధ్యక్షుడిగా ఉండే పాలకుడు అయ్యిండు. అంటే ఎన్నికైన పాలకులను పాకిస్తాన్ లో సైన్యం ఎట్లా పోతుందో, సైన్యం ఎట్లా తక్కువ చేస్తుందో, అట్లానే సైన్యం కూడా ఇప్పుడు మనకు పాకిస్తాన్ సైన్యం కూడా తీవ్రవాద చేతిలో ఉంటుంది చూస్తున్నాం మనం. కనుక అంతిమంగా తీవ్రవాదుల చేతిలో ఉండే సైన్యం లాగానే సైన్యం చేతిలో లేని మన సైన్యం చేతిలో ఉండే ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో ఇవాళ ఐఆర్జీసీ అదే పాత్ర పోషిస్తుంది. అంటే సైన్యం ఉంది అక్కడ, వేరే సైన్యానికి అతీతంగా అయాదుల్లా ఖొమైనీ వారసులకు అతీతంగా ఇవాళ ఐఆర్జీసీ పెద్ద ఎత్తున తన పట్టు నిలుపుకుంటుంది, అధికారం తన దగ్గర ఉంచుకుంటుంది. సుప్రీం లీడర్ ఆదేశాలు లేకుండా ఐఆర్జీసీ కమాండర్లందరూ కూడా తమదైన శైలిలో వాళ్ళు ఇవాళ రాజకీయం చేస్తున్నారు. పూర్తిగా అంటే ఈ తీవ్రవాద సంస్థలు పోషించడం కానీ, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కానీ, ప్రజలను అణచివేయడం కానీ, అట్లాగే రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో కానీ పూర్తి స్వాతంత్రంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ కేవలం ఐఆర్జీసీ కమాండర్లు మాత్రమే పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తున్నారు. అధ్యక్షుడు కానీ, లేకపోతే ముస్తాఫా ఖొమైనీ బతుకున్నాడా లేదు తెలియదు, ముస్తాఫా ఖొమైనీ కానీ వీళ్ళు ఎవ్వరు కూడా అధికారం లేకుండా ఉన్నది వీళ్ళందరికీ కూడా. కనుక ప్రపంచంలో ఇవాళ ఐఆర్జీసీ అనేది గొప్ప సంస్థగా వెలిసింది. 6 లక్షల సైనికులు, దాంతోపాటు పక్క గల్ఫ్ దేశాలకు కూడా ఒక చెప్పాలంటే పక్కలో బలిలాగా తయారైంది. అట్లాగే గతంలో యూరోపియన్ కంట్రీస్ తో కూడా ఐఆర్జీసీతో చాలా బెడద ఉండే, వాళ్ళు కూడా తప్పగా ఊరుకుంటున్నారు. అట్లా చూసుకుంటే ఇజ్రాయెల్ తో రోజు పంచాయతీ ఉన్నది దానికి. ఇట్లా మొత్తం చూసుకుంటే ఏంటంటే ఇజ్రాయెల్ అంటున్న వాదన ఏంటంటే ఈ హెజ్బుల్లా, హమాస్, హోతీ ఈ తీవ్రవాదాలను పూర్తిగా పెంచి పోషిస్తుంది ఐఆర్జీసీ ఇరాన్. కనుక ఇరాన్ ను మనం పీచమనకపోతే రేపొద్దున మనకే కష్టమని ఒప్పందం, అంటే ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టి తాము మాత్రం దాడులు కొనసాగిస్తుంది. నిన్న చూసాం కదా. మనం చూసుకున్నట్లయితే ఇటు మసౌద్ పెజెష్కియాన్ అనే అతను ఒక సంస్కరణవాదిగా పేరున్న వ్యక్తి. అయితే అతన్ని అంతర్గతంగా ఏకాకిని చేయడానికి ఐఆర్జీసీ అనుసరిస్తున్న అసలు వ్యూహాలు ఏంటి, అలాగే ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్ర ఎంతవరకు ఉందంటారు? పెజెష్కియాన్ అధ్యక్షుడు ఆయన. అంటే అక్కడ 2 ఉంటాయి. ఇరాన్ లో మత నాయకుడితే సుప్రీం అధికారం. అయితే ఎట్లా ఉండాలి, అయితే ముస్తఫా ఖొమైనీ అధికారం ఉండాలి. ఆయన అసలు మెదడు పనిచేయడం లేదని, పూర్తిగా శవం లాగా ఉన్నాడని,
అసలు ఏ అవయాలు పనిచేస్తలేవని ఒక మాట ఉంటుంది, కానీ బతికే ఉన్నాడని మన ప్రకటిస్తుంది IRGC ప్రకటిస్తుంది, ఇరాన్ ప్రభుత్వం కూడా. ఇరాన్ పెజిస్కియాన్ అధ్యక్షుడు దానికి, ఆ ఇరాన్ కు. ఈ అధ్యక్షుడి చేతిలో ఏమీ లేదు, కేవలం పప్పెట్లాగా రాజముద్ర వేస్తున్నారు అనే మాట కూడా వస్తున్నది. అందుకనే ఇప్పుడు ఎన్నికైన అధ్యక్షులు చేతిలో ప్రభుత్వం లేదు, IRGC లేదు. ముఖ్యంగా మత నాయకుడైన కొమైని, మన ఏదైతే ముజతఫా కొమైని చేతిలో కూడా ఈ అధికార పగ్గాలు లేవు. వాళ్ళు పప్పెట్స్ లాగా మారిపోయారు. IRGC చేతిలో తోలు బొమ్మలాగా ఉండాల్సి వస్తున్నది. అవసరమైతే అధికారాన్ని ధిక్కరిస్తున్నారు తప్ప చేస్తలేరని. ఇవాళ అధికారం ఉపయోగించుకుందామంటే కూడా వాళ్ళ ఆదేశాలు చెల్లుతలేవని కూడా ఇరాన్ లో తెలుస్తుంది మనకు. అధికారాలు చెల్లినప్పుడు వాళ్ళ ఆదేశం ఇచ్చిన పనికిరాదు కదా. కనుక ఇప్పుడు రెండు సంక్షోభాలు, ఒకటేమో IRGC పెద్ద ఎత్తున తమ అధికారాలను పటిష్టం చేసుకుంటుంది. మీరు అన్నట్టే అక్కడ కమాండెంట్స్ వాళ్ళ ద్వారానే అధికారాలు వికేంద్రీకరణ జరుగుతుంది, ఆదేశాలు కూడా అక్కడి నుంచే పోతున్నాయి. పేరుకు మాత్రం సుప్రీం ఆదేశాలను ప్రచారణ పెడుతున్నా కూడా అక్కడ సుప్రీం ఆదేశాలని, అసలు ఆదేశాలు ఇచ్చే అధికారమే వాళ్ళకి లేకుండా చేసిండ్రు. కేవలం పర్పెట్స్ లాగా వాళ్ళు మార్చిందని అర్థమవుతుంది. ఆర్థిక సంక్షోభానికి కూడా పరిష్కారం చూపించలేదు. ఇప్పుడు IRGC ఆర్థిక సంక్షోభానికి కూడా పరిష్కారం చూపెట్టలేదు. 40 నుంచి 50% ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దాంతోపాటు ఆహార ధాన్యాల మన అందుబాటులో లేకపోవడం, అట్లాగే ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ అందుబాటులో కూడా, ఆఖరికి మందుల ధరలు కూడా మీరు చూస్తే మనకు మధుమేహంకు సంబంధించిన మందులు కానీ ఇన్సులిన్ అయితే రేషన్ కోటా ప్రవేశపెట్టింది. వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడానికి కూడా అవసరమైనప్పుడు రేషన్ కోటానే ఆ కార్డు చూపించాలి, తీసుకొని పోవాలి, వేరే బ్లాక్ మార్కెట్ లో పోకుండా. ఇట్లా మందుల కొరత ఉన్నది, ఆహార కొరత ఉన్నది. ఆఖరికి ఈ మొత్తం బ్రతకాలంటే ఇవాళ బయటగా ద్రవ్యోల్బణంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీని అన్నిటి కారణం స్పష్టంగా IRGC అంటున్నాను నేను. IRGC కొంచెం కొంతలో అదుపులో ఉండి నాయకులు చెప్పినట్టు వింటే ఇంకో రకంగా ఉంటుంటే, ఇప్పుడు నాయకులు యుద్ధంలో జీవిస్తున్నారు, అమెరికా ఇరాన్ యుద్ధంలో. అట్లాగే ఈ పక్కన ఇజ్రాయెల్ కూడా దొంగదేవం దాడి చేస్తుంది. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ నిన్న కూడా ఇరాన్ మీద దాడి చేసింది, చూసినాం మనం. అట్లాగే లెబనాన్ మీద దాడులు చేసింది, అట్లాగే పాలస్తీన్ మీద దాడులు చేస్తుంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మేము చెప్పిందే వేదమని IRGC పోతుంది. IRGC తన పరిధిని ఎంత పెంచుకొని తన అధికారాన్ని ఎంత పెద్దగా చేసుకుంటుందో దానివల్ల ఇరాన్కే నష్టం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఫండమెంటలిస్టులు. అసలు IRGC పుట్టుకనే ఫండమెంటలిస్ట్. మనం చూసుకున్నట్లయితే ఇటు విదేశాంగ విధానంలో కావచ్చు, అలాగే దేశీయ భద్రతా విషయంలో కావచ్చు, అధ్యక్షుడు అనేవాడు మెయిన్ పార్ట్ అనేది ప్లే చేస్తాడని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్క దేశాలతో అటు కార్యకలాపాలు డిస్కస్ చేయాలన్నా, అలాగే భద్రతా వ్యవహారాల్లో కొన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నా కానీ అధ్యక్షుడి పాత్ర ఎంతైనా ఉంటుంది. అయితే ఈ ఆదేశాలను సైనిక విభాగం పూర్తిగా పక్కన పెడితే నెక్స్ట్ ప్రభావం ఎలా ఉండబోతుంది? నిజంగానే పక్కన పెడుతుందా? దీనికి సంబంధించిన సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాణి, మీకు మంచి ప్రశ్న. ఏమంటున్నా అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఎవరిని? అధ్యక్షుడిని కదా. ఇప్పుడు అయాతుల్లో ఒక మైని గుర్తిస్తుంది, అధ్యక్షుని గుర్తిస్తుంది, రెండే ఐక్యరాజ్య సమితి గుర్తించేది. ఈ సైన్యాన్ని కానీ లేకపోతే ఈ IRGC సైన్యం వేరే, సైన్యం 3 లక్షల సైన్యం వేరే ఉంది, అది అధికారిక సైన్యం. IRGC ఒక రకంగా చెప్పాలంటే మరొక ప్రత్యామ్నాయ సైన్యం లాంటిది. ఈ